అసంఘటితంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ అధికారులు పరిష్కరించాలని ది మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు డిమాండ్ చేశారు. గురువారం కార్మికుల సమస్యలపై అధికారులు చేసుకున్న ఒప్పందాలను అమలు చేసి తీరాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కలిసిన మీడియాతో మున్సిపల్ కార్మికులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేసే వరకు వివిధ రూపాల్లో ధర్నాను చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులు, ఎంప్లాయీస్ తదితరులు పాల్గొన్నారు. బి ముత్యాలరావు, ఈ గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం గత 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 జనవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాల్లో భాగంగా ఎవరైతే మున్సిపల్ కార్మికులు 10 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయి ఉన్నారో వారికి 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ 75,000తో పాటుగా 10 సంవత్సరాల పైన పనిచేసినటువంటి కార్మికులకి సంవత్సరానికి 2,000 చొప్పున 75,000 కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎవరైనా మున్సిపల్ కార్మికులు డ్యూటీలో ఉండి ప్రమాద మరణం సంభవిస్తే వారికి ఎక్స్గ్రేషియో 7 లక్షలకు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. వీటితో పాటు మరణించినటువంటి కార్మికులకి దాన సంస్కారాల ఖర్చులకి 15,000 ఇస్తామన్నది, దాన్ని 20,000 రూపాయలకి పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుదలకు సంబంధించి 9 మంది ఐఏఎస్ అధికారులతో కమిటీ చేశారు. ఈ హామీలన్నింటికి సంబంధించి సంవత్సరం అవుతున్న ఇప్పటి వరకు జీవోలు ఇవ్వలేదు. జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మొత్తం కార్మికులు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. బి ముత్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం 2023 డిసెంబర్ 26 నుండి 2024 జనవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కొన్ని హామీలు ఇచ్చారు. వాటిలో భాగంగా ఎవరైతే మున్సిపల్ కార్మికులు 60 సంవత్సరాలు నిండి రిటైర్ అవుతారో వారికి 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వారికి సంవత్సరానికి 2,000 రూపాయలు, అదనంగా 75,000 రూపాయలు కలిపి ఇది రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. వాటితో పాటు ఎక్స్గ్రేషియో ప్రమాదం సంభవించి మరణించిన కార్మికులకి 7 లక్షలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచేదానికోసం 9 మంది అధికారులతో కమిటీ చేశారు. ఇవేవి హామీలుగానే ఉన్నాయి తప్ప ఇంతవరకు జీవోలు ఇవ్వలేదు. వెంటనే జీవోలు ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తాము.